హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ అయితే నేనైతే మార్నింగ్ అయితే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి నీట్గా అయితే సంక్రాంతి ముగ్గు స్టార్ట్ అయిపోయాయండి. మీ సైడ్, మా సైడ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ముగ్గులు అయితే వేసేసాను. మా సింబా గాడితో అయితే మా వాళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు. మా హస్బెండ్ మా చోటు మార్నింగ్ అయితే చూసేయండి అల్లరి చేస్తూ ఉన్నారు. అది కూడా బాల్తో ఆడుతూ ఉంది, ఒక్కటే ఆట. దీనికి సింబా అని పేరు పెట్టాము. ఆ రోజు చాలామందిని అడిగాను కదా, అది పెట్టాను. మేము మా చోటు అయితే కొన్ని వీడియోస్ చూసి మమ్మీ సింబా పెడదాం అంటే సర్లే అని సింబా అయితే పెట్టాము. మార్నింగ్ చూడండి వాళ్ళు స్కూల్కు రెడీగా అమ్మంటే వాటర్ కాగుతూ ఉంటే ఇలా ఆడుతూ ఉన్నారు మార్నింగ్ డాగ్తో బాల్తో. ఓకే అండి, ఇంత బాగుంది, ఫన్నీగా ఉందని నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది. అది కూడా ఆడుతుందండి వీటితో. వీడు స్కూల్కి వెళ్ళి రాగానే డైలీ బాల్తో ఆడుకుంటూ ఉంది. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది. ఇప్పుడైతే డాగ్స్కి హెయిర్స్ బాగా రావాలి అంటే ఏం ఫుడ్ పెట్టాలో కామెంట్ బాక్స్లో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. నేనైతే షాంపూ అండ్ బిస్కెట్స్ అయితే వాడుతూ ఉన్నాను. మా పిల్లలకి డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి, మా హస్బెండ్కి కూడా. ఆ సేవ అంతా నేనే చేయాలి. మార్నింగ్ నేను లంచ్ బాక్స్కి కర్రీ చేద్దాం కదా. ఇప్పుడు శీతాకాలంలో సొరకాయలు బాగా వస్తాయి. మళ్ళీ మా చోటుకు సొరకాయలు అంటే చాలా ఇష్టం అండి. అందుకే సొరకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. సొరకాయ అయితే గీకి కర్రీ కట్ చేసేసాను. పచ్చిమిర్చి వండుదాం అనుకున్నాను. పచ్చిమిర్చి కొన్నే కట్ చేసేసాను, సరిపోలేదు కారము. ఇప్పుడైతే ఇవి కొత్త రైస్ అండి. అంటే మాకు రైస్ అయిపోగానే ఇవి ఎలా అవుతాయో లేదో తీసుకుందాం శైలు, ఇవి ఒకసారి పెట్టి చూడు బాగుంటాయా లేవా అని మా హస్బెండ్ అయితే ఈ కొన్ని రైస్ ఫస్ట్ శాంపిల్ కోసం కొన్ని రైస్ తీసుకొచ్చారు. ఈ రైస్ అయితే బాగానే అవుతున్నాయండి. రైస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కొత్త రైస్ అయితే తీయగా ఉంటాయి, పాత అయితే సప్పసప్పగా ఉంటాయి. ఏ కర్రీ వేసుకున్న టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను. వాళ్ళైతే బ్రష్ చేసి స్నానం చేస్తూ ఉన్నారు. పచ్చిమిర్చి వేసుకుని తింటే, నాకు కొత్తిమీర వేస్తే సొరకాయ కర్రీ చలికాలంలో చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. వాళ్ళ డాడీ అయితే వాడిని రెడీ చేస్తున్నాడు, తల తుడుస్తున్నాడు. నువ్వు తల ఏం తుడుచుకోలే, బాగా తుడుచుకోలే అని. మా చోటు అయితే రెడీ అయిపోయాడండి. చూడండి షూస్ కూడా వేసుకుంటున్నాడు. నేనైతే వేడి అన్నంలో సొరకాయ వేసేసానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి. ఇప్పుడు నేను మార్నింగే మంచి కడుపు నిండా తినిపిస్తే లంచ్ బాక్స్లో తిన్నా తినకున్నా ఏం పర్లేదు, మళ్ళీ ఈవినింగ్ రాగానే మనం తినిపివ్వచ్చు అనే ఆలోచనతో అయితే మార్నింగ్ నేను తినిపించి పంపిస్తానండి. ఈరోజు వాళ్ళ డాడీ నేను కొంచెం లేట్గా వెళ్తా, వాడిని తీసుకెళ్ళు నువ్వు అని చెప్పాడు. అంటే నేను తీసుకెళ్ళడం కాదండి, రోడ్డు మీదకి వ్యాన్ వస్తుంది, వ్యాన్ కోసం చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే మార్నింగ్ చూడండి ఎంత కూల్గా ఉందో. అసలు మొత్తం మంచు అండి. నేను ఇప్పుడు 8:30 అవుతుంది అనుకుంటా. 8:30కి మొత్తం మంచే, అసలు మంచు కురుస్తుంది. మీ సైడ్ ఎలా ఉందండి వెదర్ చెప్పండి కామెంట్ బాక్స్లో. మా ఇంటికి కొంచెం ఇట్లా ఒక ఇల్లు దాటగానే రోడ్డు అండి, పెద్ద మెయిన్ రోడ్డు. ఆ రోడ్డుకి అయితే వ్యాన్ వచ్చి దించుతుందండి, డైలీ అక్కడ దించుతుంది. దించగానే మా చోటు ఒక చిన్న సందే ఉంటుంది మాది. ఒక ఇల్లు దాటగానే నెక్స్ట్ మా ఇల్లే. ఇదే అండి రోడ్డు. వ్యాన్స్ అలా వెళ్తూ ఉంటాయి. మా చోటు అక్కడ దిగిపోతాడండి. కానీ లగేజ్ అయితే అదే లగేజ్ అంటున్నా, బ్యాగ్ అయితే ఫుల్ బరువండి. వీళ్ళు చదివేదే చిన్న క్లాసు, వాళ్ళకి ఇంత బ్యాగ్. మనకే వాడి బ్యాగ్ మొయ్యడానికి నాకే ఇట్లా చెస్ట్ పెయిన్ వస్తుంది. వాడు ఎలా మోస్తాడో ఏంటో అని నాకు చాలా భయం వేస్తుంది. నేను మా హస్బెండ్ డ్రాప్ చేసినప్పుడల్లా క్లాస్ రూమ్లో పెట్టిరా అబ్బా వాడికి అని చెప్తున్నాను. మా చోటు అయితే హాయ్ చెప్తూ ఉన్నాడు. ఈరోజు తనకి కుదరలేదు. పక్షులు ఎంత బాగా పోతున్నాయో కదా, చూశారు కదా. నేనైతే వాడిని దించేసి వచ్చేసి మీతో చెప్పాను కదండి, నేను డైట్ మెయింటైన్ కోసం వాటర్ తాగుతున్నాను. అవుతుందో లేదో ఆ టిప్ మీతో యూస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, ఇది ఏం వాటర్ ఏంటి అనేది. ఈ కాలంలో సీతాఫలం అంటే ఎంతమందికి ఎవరికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ అంటే అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది జలుబు దగ్గు ఉంటుందని సీతాఫలం అస్సలు తినరు. నాకైతే చాలా ఇష్టం. మా హస్బెండ్ మధ్యాహ్నము లంచ్ చేయడానికి ఇంటికి వచ్చాడండి. ఇంటికి రాగానే సీతాఫలం తీసుకొచ్చాడు. నువ్వు తినేసే అని చెప్పాడు. 150 రూపాయల కేజీ అంట, పెద్దగా వచ్చాయి. చెట్టుకు కాసిన కాయలు అయితే తింటే, మీకు తెలుసో తెలీదో, చిన్నప్పుడు నాకు ఇది జరిగింది. చెట్టుకు కాసిన పండిన కాయ తింటే ఇలా కొంచెం మత్తులాగా వచ్చిందండి. వామ్మో అనిపించింది. అంత పవర్ఫుల్ ఈ సీతాఫలం అనిపించింది.
ఈ స్వీట్గా ఉందండి, తింటా ఉండే చాలా స్వీట్గా ఉంది. కానీ ఇవి పెద్దగా ఉన్నాయి, హైబ్రిడ్ కాయలు ఏమో తెలియదు కానీ బాగా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మా చోటు వచ్చాక వాడికి నేను మళ్ళీ ఉంచుకుంటాము. ఇప్పుడైతే వాడు తెలియకుండా ఒకటి లాగిస్తూ ఉన్నాను నేను. మీ దగ్గరలో ఎంత రేట్ ఉంది, మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అబ్బా. బాబు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అయితే గిటార్ ప్లేయించుతున్నాడు. ఎలా వాయించిండు మీరే చెప్పండి. ఫస్ట్ టైం అండి వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు. పిల్లలకి ఇలాంటివి ఉండాలి, అలవాటు చేయాలి మనమే అని. నేనైతే యూట్యూబ్లో చూసి ఎలా ఏంటి అనేది వాడికి చెప్తూ ఉన్నాను. ప్రాసెసింగ్ 1 2 3 అన్నీ ఉన్నాయి, నోట్ చేసుకున్నాను. అలా చెప్తూ ఉంటే వాడు 2 డేస్ అండి, 2 డేస్ నుంచి ఇదే ప్రాక్టీస్. బుక్స్ కూడా పక్కకు పెట్టాడు. ఏదైనా కొత్త వస్తువు వస్తే వాళ్ళు దానింబడే ఉంటారు కదా, నేర్పించాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా దొరుకుతారో లేదో చూడాలి. గిటార్ వాయించడం మా చిన్నోడికైతే నేర్పించాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే, మార్నింగ్ అయితే నేను సొరకాయ వండానని చెప్పాను కదా, ఈవినింగ్ అయితే మా చోటు అయితే మమ్మీ నాకు ఏమంటే తినబుద్ధి అవుతుంది అంటే నేనైతే పులిహోర చేస్తున్నానండి. చూసేయండి. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ వేసేసాను. ఆవ పొడి కూడా వేసాను. ఈ 2 వేసుకోవాలి, అప్పుడే పులిహోరకు టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. రియల్ చెప్తున్నాను. జీరా ఉండు ఆవ పొడి అండి వేస్తే ఏమన్నా ఉంటుంది ఆ పులిహోర. ఇప్పుడైతే బాగా చిక్కగా మసలాలండి చింతపండు పులుసు. నేనైతే చాలా టేస్ట్గా చేస్తానండి పులిహోర. నాకైతే అందరికీ ఇష్టమే మా ఇంట్లో, నిజం చెప్పాలి అంటే. ఇప్పుడైతే పల్లీలు, శనగలు, మినప్పప్పు అండ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులు అన్నీ వేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడప్పుడైతే పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టుకొని అన్నం మీద ఇలా జల్లాలి, సూపర్గా ఉంటుంది. ఇదైతే ఒక 2 డేస్కి అవుతుంది. కొంచెమే పెట్టానండి పోపు, మొత్తం పెట్టలేదు. ఆ మొత్తం ఎవరు తింటారండి, మేము ఉన్నదే ఇద్దరం. మా హస్బెండ్కి పులిహోర కొంచెం పులుపు కొంచెం తక్కువగా తింటాడు, అందుకే ఆ కొంచెం పెట్టాను. ఇది మాత్రం స్టోర్ చేస్తానండి, ఒక చిన్న బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో కర్రీ లేనప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మేము ఇది తినేస్తాము. ఇదైతే మార్నింగ్ కోసం నేను తోటకూర తీసుకొచ్చాడు మా హస్బెండ్. తీసుకొస్తే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు తీసుకొస్తే ఇది నైటే కట్ చేసి పెట్టుకుంటున్నాను సీరియల్ చూసుకుంటూ. చిక్కుడుగా ఇలాంటివన్నీ ఉంటే నేను ఈవినింగే చేసుకొని పెట్టుకుంటానండి. ఓకే అండి, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఎవ్రీవన్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో నేను ఉంటాను. నేను మీ శైలజ. అండ్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్ అండి. ప్లీజ్ ఎవ్రీవన్ అయితే విలేజ్ వ్లాగ్స్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా. బాయ్.